ప్రియమైన దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ఛానల్ లింకును మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వారికి, తెలియని వారికి, అన్యులకు, ఆత్మీయులకు షేర్ చేయండి. నా దేవుని కృపకు మీరు పాత్రులుగా ఎంచబడుదురుగాక. ఆమెన్. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనము. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము. ఆమెన్. చూడండి ప్రియులారా, రాజును గణపరచని వారి జోలి వెళ్ళకూడదంటండి. రాజు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన యూదులకు రాజు, రాజులకు రాజు. ఆయనను గణపరచినటువంటి వారి జోలికట మనం వెళ్ళకూడదండి. ఈ రోజులలో చాలామంది అలాంటి వారు ఉంటే, రాజును గణహీనపరిచే వాళ్ళు, దేవుని బిడ్డలు గణహీనపరిచేవారు ఉంటే మనం ఆటోమేటిక్గా వాళ్ళ జోలి వెళుతూ ఉంటాం, కొట్లాట పెట్టుకుంటూ ఉంటాం. అలా మనం వెళ్ళకూడదని వాక్యం ఉంటుంది. ఎందుకని అంటే వారి జోలికి పోవటం వలన మనలో వివాదాలు పెరుగుతాయి. ఆ వివాదాల ద్వారా మన ఆత్మీయ జీవితం పతనమవుతుంది. ప్రార్థన జీవితం మనం కోల్పోతాము. దేవునితో మనము సహవాసం కలిగి ఉండలేము. అలాంటి వారికి మనం ఎప్పుడైతే దూరంగా నిలిచి ఉంటామో అప్పుడు మన ఆత్మీయ జీవితం గణపరచబడుతుందండి. మన ప్రార్థనలో పోరాడగలుగుతామండి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయగలుగుతామండి. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? వారి జోలికి వెళ్ళే వ్యక్తిగా ఉన్నావా? వారి జోలికి వెళ్ళని వ్యక్తిగా ఉన్నావా? వెళ్ళే వ్యక్తివైతే ప్రభు నీ జీవితంలో ఏ మేలు చేయడండి. మరి ప్రభు వారి జోలికి వెళ్లకుండా నీ యొక్క భక్తిని, నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని నువ్వు కాపాడుకునే వ్యక్తిగా నీవు నిలిచి ఉంటే నిశ్చయముగా నా యేసయ్య నీ జీవితంలో ఘనకార్యములు చేస్తాడు. మనము ఒకరి జోలికి వెళ్ళకూడదు, పరుల జోలికి వెళ్ళకూడదు, సేవకుల జోలికి వెళ్ళకూడదు, సంఘము జోలికి వెళ్ళకూడదు. దేవుని జోలికి వెళ్ళకుండా మనకు కలిగినటువంటి పరిశుద్ధతను, ప్రార్థనా జీవితాన్ని మనము కాపాడుకునే వారముగా ప్రభు మనల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. రాజును గణపరచిన వారికి జోలికి వెళ్ళకూడదని, అలాంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ రోజున సమాజంలో అనేక మంది మనుషులు తండ్రి రాజును గణహీనపరిచేవారు, దేవుని బిడ్డలను గణహీనపరిచేవారుగా చాలామంది ఉండగా మేము వారి జోలికి వెళ్ళక మేము వారికి దూరముగా నిలిచిన వారమై మాకు కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధతను కడవరకు కాపాడుకున్నటువంటి దైవ సంబంధమైన నీ కృపను అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.